గత 13 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్ని నిద్రపోనివ్వని ఒక భయంకరమైన మిస్టరీ. కాకినాడ జిల్లా తునిలో తప్పిపోయిన 2 ఏళ్ల పసిబిడ్డ జాహ్నవి కేసు. దాదాపు 400 మంది పోలీసులు ఆ దట్టమైన అడవిని అణువణువు జల్లెడ పట్టినా ఆ చిన్నారేమైందో కనీసం ఒక్క క్లూ కూడా దొరకలేదు. కనీసం ఏదైనా క్రూర జంతువైనా ఆ బిడ్డను ఎత్తుకెళ్ళిందేమో టెస్ట్ చేయడానికి పోలీసులు రాత్రిపూట అడవిలో రక్తం రాసిన ఒక డమ్మీ బొమ్మను పెట్టి సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ కూడా ఎందుకు ఫెయిల్ అయింది? అసలు ఒక పసిప్రాణం ఆ పామాయిల్ తోటలో గాల్లో ఎలా కలిసిపోయింది? ఈరోజు 13 రోజుల ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఆ పెంపుడు కుక్క ఇచ్చిన క్లూ ఏంటో మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఇన్వెస్టిగేషన్ మీకు అర్థం కావాలంటే పూర్తిగా ముందుగా క్రైమ్ జరిగిన లేదా ఆ ఇన్సిడెంట్ జరిగిన లొకేషన్కి యొక్క జాగ్రఫీ మీకు తెలియాలి. ఈ ఘటన జరిగింది కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలోని సిహెచ్ అగ్రహారం, చామంతిపురం అగ్రహారం అనే ప్రాంతంలో. తుని నుండి నర్సీపట్నం వెళ్లే దారిలో ఆ ఊరు ఉంటుంది. అండ్ ఈ ఊరు చుట్టూ తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్ విస్తరించి ఉన్నాయి. ఎటు చూసినా దట్టమైన కొండలు, గుట్టలు, ఇంకా లోయలు కూడా ఉంటాయి. అండ్ ఈ కొండల మధ్యలోనే వందలాది ఎకరాల పామాయిల్ తోటలు, మామిడి తోటలు కూడా ఉంటాయి. అండ్ ఈ పామాయిల్ తోటలకు ఒక ప్రత్యేకత ఉంది. బయట నుండి చూస్తే మామూలు చెట్లా కనిపిస్తాయి, కానీ లోపలికి వెళ్తే పగలు కూడా ఎండ కూడా కింద పడినంత దట్టంగా ఉంటాయి. ఇలాంటి ఒక పామాయిల్ తోటకి కాపలాదారులుగా ఉంటున్నారు గణేష్ ఇంకా భవాని అని ఒక యువ దంపతులు. వీళ్ళది లవ్ మ్యారేజ్. అండ్ వీళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా. పెద్ద అమ్మాయి పేరు జ్ఞానేశ్వరి, ముద్దుగా జాహ్నవి లేదా బుజ్జమ్మ అని పిలుస్తారు. వయసు 2 సంవత్సరాలు. ఇక చిన్నమ్మాయి వయసు కేవలం 6 నెలలు. ఈ చిన్న కుటుంబంతో పాటు వాళ్ళ ఇంట్లో ఒక 6 నెలల వయసున్న పెంపుడు కుక్క పిల్ల ఉంది. అండ్ వీళ్ళుండే ఇల్లు కూడా ఊరికి దూరంగా పామాయిల్ తోట మధ్యలో కొండకి ఆనుకొని ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఎప్పుడు నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రదేశంలో వాళ్ళు తమ ప్రపంచం తమదన్నట్లు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. కానీ విధి ఆ పసిబిడ్డ రూపంలో వాళ్ళ మీద ఒక భయంకరమైన పంజా కూడా విసిరింది. అసలు ఆ శనివారం రోజు జూన్ 6వ తేదీన ఏం జరిగిందనేది మనం పిన్ టు పిన్ అనలైజ్ చేద్దాం. అప్పుడే మనకి ఫాల్ట్ ఎక్కడ జరిగిందనేది తెలుస్తుంది. ఉదయం సుమారు 11 గంటల 50 నిమిషాల సమయం. గణేష్ తన బైక్ మీద ఏదో పని మీద బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. తండ్రి అంటే ప్రాణం ఉన్న ఆ 2 ఏళ్ల జాహ్నవి నాను నాను అంటూ తండ్రి వెనకాల బైక్ దగ్గరికి పరిగెత్తింది. గణేష్ బైక్ ఆపి కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తిరిగి తీసుకొచ్చి ఇంటి ముందున్న ఒక మామిడి చెట్టు కింద వదిలిపెట్టాడు. అక్కడ ఆ పాపకి సంబంధించిన ఒక 3 చక్రాల సైకిల్ బొమ్మ ఉంది. పాప ఎక్కడే ఆడుకుంటుంది, జాగ్రత్త అని భవానికి చెప్పి గణేష్ బైక్ మీద వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్న 6 నెలల చిన్న పాప ఏడవడం మొదలుపెట్టింది. భవాని వెంటనే ఆ చిన్న పాపకి పాలు ఇవ్వడానికి లేదా ఏదైనా ఏడుస్తుందని చూస్తానికి కంగారుగా లోపలికి వెళ్ళింది. బయట పెద్ద పాప జాహ్నవి తన బొమ్మతో సైకిల్తో ఆడుకుంటూ ఉంది. ఆమె తోడుగా ఆ పెంపుడు కుక్క పిల్ల కూడా అక్కడే ఉంది. ఇక్కడ భవాని ఒక చిన్న నెగ్లిజెన్స్ చేసింది. పెద్ద పాపను కూడా తీసుకెళ్లి ఇంట్లోకి వెళ్ళుంటే ఈ రోజు ఈ కథ ఇలా ఉండేది కాదు. కానీ ఎప్పుడు ఇంటి కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళిన పాపే కదా, ఆ కుక్క పిల్ల కూడా తోడుగా ఉంది కదా, ఒక 10 నిమిషాలు వచ్చేయచ్చులని భవాని లోపలికి వెళ్ళింది. సరిగ్గా 15 నిమిషాల తర్వాత, అంటే సుమారు మధ్యాహ్నం 12:10 లేదా 12:20 సమయానికి తాతాబాబు అని ఒక లోకల్ వ్యక్తి, ఇతనికి మధ్యస్థిమితం లేదని కొందరు అంటూ ఉంటారు. అండ్ భవాని వాళ్ళ ఇంటి దగ్గరికి అప్పుడే వచ్చాడు. అమ్మా మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడా అని అడిగాడు. భవాని క్యాజువల్గా బయట ఆడుకుంటుంది కదా అని చెప్పింది. లేదమ్మా ఇక్కడ లేదు, నేను ఇందాక కొండగట్టు దగ్గర మీ పాప అండ్ ఆ కుక్క కలిసి ఉండడం చూశాను. నేను దగ్గరికి వెళ్దామని చూస్తే ఆ కుక్క నన్ను కరవడానికి వచ్చింది, అందుకే నేను భయపడి వెనక్కి వచ్చేసానని చెప్పాడు. అండ్ ఆ మాట వినంగానే భవాని గుండె ఆగినంత పని అయింది. వెంటనే బయటకు వచ్చి చూస్తే జాహ్నవి లేదు. ఆడుకునే సైకిల్ అక్కడే ఉంది కానీ పాప లేదు, కుక్క లేదు. భవాని ఫోన్లో బ్యాలెన్స్ లేదు. వెంటనే ఆ తాతాబాబు ఫోన్ తీసుకుని గణేష్కి కాల్ చేసింది. పాప కనపట్లేదు, కొండవైపు వెళ్ళిందంట, త్వరగా రాని ఏడుస్తూ చెప్పింది. గణేష్ కూడా హుటాహుటిన వెనక్కి వచ్చాడు. చుట్టుపక్కల మొత్తం వెతికారు. పామాయిల్ తోటలు, కొండ అంచులు అన్నీ జల్లెడ పట్టారు. కానీ ఎక్కడా పాప అనవాళ్ళు లేవు. కనీసం ఆ కుక్క కూడా కనిపించలేదు. వెంటనే పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. అక్కడితో తల్లిదండ్రుల జీవితాల్లో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. అండ్ ఈ కేసులో అత్యంత ఎమోషనల్ అండ్ మిస్టీరియస్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది 6 నెలల పెంపుడు కుక్క మాత్రమే. ఒకవేళ ఆ కుక్కకి మాటలు వచ్చుంటే ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు అడవి మొత్తం వెతుకుతున్నా ఆ కుక్క జాడ మాత్రం కనిపించలా. కానీ సరిగ్గా 3 రోజుల తర్వాత మంగళవారం రోజు ఆ కుక్క సడన్గా ఇంటికి తిరిగి వచ్చింది. కానీ అది మామూలుగా రాలేదు. దాని ఒంటి నిండా భయంకరమైన గాయాలున్నాయి. దాన్ని ఎవరో కర్రలతో లేదా రాళ్లతో దారుణంగా కొట్టినట్టు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అది ప్రాణాయ పరిస్థితిలో ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే అది తిన్నగా భవాని దగ్గరికి వెళ్ళి ఆమె చీర కొంగు పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. రా నా వెనకాల రా, పాప ఎక్కడుందో చూపిస్తా అని చెప్పకనే చెప్తుంది. కానీ అప్పటికి ఆ ఇంటి చుట్టూ పోలీసులు, వందలాది మంది జనాలు, మీడియా వాళ్ళు ఉన్నారు. ఆ అరుపులకి, ఆ గోలకి ఆ చిన్న కుక్క పిల్ల భయపడిపోయింది. ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేస్తే కరవడానికి వెళ్ళి మళ్ళీ అడవిలోకి పారిపోయింది. మరుసటి రోజు బుధవారం మళ్ళీ ఆ కుక్క ఇంటికి వచ్చింది. ఈసారి పోలీసులు చాలా జాగ్రత్త పడ్డారు. జనాల్ని దూరం పంపించి ఆ కుక్కకి ఫుడ్ పెట్టి దాన్ని పట్టుకున్నారు. వెంటనే ఒక అద్భుతమైన ప్లాన్ కూడా వేశారు. ఆ కుక్క మెడలో ఒక జీపీఎస్ ట్రాకర్ని కట్టారు. అండ్ ఆ కుక్క పాప కోసం మళ్ళీ ఎటు వెళ్తుందో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలనేది వాళ్ళ పోలీసుల వాళ్ళ ప్లాన్. అండ్ జీపీఎస్ ట్రాకర్ కట్టి ఆ కుక్కని అడవిలోకి వదిలారు. దాని వెనకాల డ్రోన్ కెమెరాలు, పోలీస్ జాగిలాలు, ఫోర్స్ సిబ్బంది
ఫారెస్ట్ సిబ్బంది అందరూ ఫాలో అయ్యారు. కానీ పాపం కుక్క అడవిలో కొంత దూరం వెళ్ళి అటు ఇటు తిరిగి బాగా నీరసించిపోయి మళ్ళీ ఇంటికే వచ్చేసింది. అండ్ ఆ శుక్రవారం మధ్యాహ్నం ఆ కుక్క అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది కూడా. ఇక్కడే బోలెడన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ కుక్క ఎందుకు చనిపోయింది? పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు కుక్కని ఘోరంగా కొట్టడం వల్ల ఇంటర్నల్గా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అయ్యి చనిపోయిందా? లేక ఆ కుక్క బతికుంటే తాము ఎక్కడ దొరికిపోతామని ఆ కిడ్నాపర్లే దానికి స్లో పాయిజన్ విషయం ఏమైనా పెట్టారా? లేక పోలీసులు కట్టిన ఆ జీపీఎస్ ట్రాకర్ మెడ గట్టిగా బిగుసిపోయి ఊపిరాడక చనిపోయిందా? అండ్ ఈ నిజాలు తెలియాలంటే కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ప్రిలిమినరీ ఫైండింగ్స్లో అది ఎలా చనిపోయింది అనేది చెప్తారు. కానీ ఖచ్చితమైన రీజన్ తెలియాలంటే బయోప్సీ ఇంకా హిస్టోపాథాలజీ రిపోర్ట్స్ రావాలి. వైజాగ్ ఫారెన్సిక్ ల్యాబ్ నుండి ఈ రిపోర్ట్స్ రావడానికి దాదాపు 2 నుంచి 3 వారాలు సమయం పడుతుంది. ఆ కుక్క ప్రాణాలు వదిలేస్తూ తనతో పాటే పాప ఎక్కడుందనే పెద్ద రహస్యాన్ని కూడా భూమిలోకి తీసుకెళ్లిపోయింది. సాధారణంగా ఒక చిన్న పాప తప్పిపోతే పోలీసులు 1-2 రోజులు వెతుకుతారు. కానీ ఈ కేసులో ఏపీ ప్రభుత్వం పోలీసులు తీసుకునే యాక్షన్ నిజంగా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, ఫారెస్ట్ మినిస్టర్ అందరూ ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులు రంగంలో దిగారు కూడా. పెద్దాపురం డీఎస్పీ తిలక్ గారి ఆధ్వర్యంలో సుమారు 40 టీమ్స్గా విడిపోయి అణువణు గాలించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్కి చెందిన హనుమాన్ టీంను కూడా రంగంలో దించారు. అండ్ ఈ హనుమాన్ టీం ఏంటంటే వీళ్ళు అడవి ప్రాంతంలో జంతువుల బిహేవియర్ని, వాటి కదలికను స్టడీ చేసే స్పెషలిస్టులు అని చెప్తారు. అడవిలో ఏ జంతువు ఎటు వెళ్ళింది, వాటి పాదముద్రలు ఏంటనేది వాళ్ళు చాలా ఈజీగా ట్రాక్ చేయగలరు. డ్రోన్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, అంటే మన మనుషులు అయితే జంతువులు బాడీ హీట్ని డిటెక్ట్ చేసే కెమెరాలు అనమాట. వాటిని ఉపయోగించి రాత్రి పగలు తేడా లేకుండా అడవి మొత్తం జల్లెడ పట్టారు. ఇంత చేసినా పాప ఆనవాళ్లు కానీ కనీసం పాప వేసుకున్న బట్టల ముక్క కానీ ఎక్కడా దొరకలేదు. దీంతో పోలీసులకి ఒక భయంకరమైన డౌట్ వచ్చింది. ఒకవేళ అడవి పందులు లేదా నక్కలు లేదా చిరుతపులు లాంటి క్రూరమృగాలు పాపను ఎత్తికెళ్ళాయా? అండ్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పోలీసులు ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. అండ్ ఆ పాప సైజులో ఒక బొమ్మని తయారు చేసి దానికి పచ్చి మాంసం, ఎముకలు మరియు రక్తం రాసి ఆ ఇంటికి అడవికి మధ్యలో ఉన్న ఫెన్సింగ్ దగ్గర రాత్రిపూట ఉంచారు. చుట్టూ సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు సెట్ చేశారు. రక్తం వాసనకి ఏదైనా మృగం వస్తుందో చూద్దామని వెయిట్ చేశారు. కానీ ఆశ్చర్యంగా ఏ ఒక్క జంతువు కూడా ఆ బొమ్మ దగ్గరికి రాలేదు. ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ విషయానికి వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న 7 సెల్ ఫోన్ టవర్ల డేటా మొత్తం లాగారు. సుమారు 4800 కాల్స్ని ఫిల్టర్ చేశారు. అందులో ఒక 100 కాల్స్ని సస్పిషియస్గా అనిపిస్తే వాళ్ళందరినీ పిలిపించి విచారించారు. 4 అదుపులో తీసుకొని తమ సెల్లో ఇంట్రాగేట్ కూడా చేశారు. కానీ వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని తేలడంతో వదిలేశారు. అండ్ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశారు. తుని బస్టాండ్, రైల్వే స్టేషన్, యలమంచిలి, నర్సీపట్నం ఇలా ప్రతి చోట పోలీసులు గాలించారు. ఈవెన్ పాప ఆచూకీ చెప్తే ₹1,00,000 రివార్డు కూడా అనౌన్స్ చేశారు. ఇంత చేసినా కేసు మాత్రం స్టార్టింగ్ పాయింట్లోనే ఉంది. అండ్ ఇలాంటి ఒక బ్లైండ్ కేసులో ఆధారం లేనప్పుడు ఎజంప్షన్స్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఉన్న టాప్ 5 ఎజంప్షన్స్ని ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేద్దాం. ఎజంప్షన్ 1, పేరెంట్స్ నెగ్లిజెన్స్ వాస్ ఫౌల్ ప్లే. తల్లిదండ్రుల పాత్ర ఏమైనా ఉందా అని. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు ఫస్ట్ అనుమానించేది కుటుంబ సభ్యులనే. ఈ కేసులో కూడా సోషల్ మీడియాలో యూట్యూబర్ థంబ్నెయిల్స్లో భవానీ ఇంకా గణేష్ల మీద చాలా దారుణమైన నిందలు వేశారు. వాళ్లే పాపని అమ్మేశారేమో లేదా వాళ్లే చంపేశారో క్రియేట్ చేశారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది 100% రాంగ్ అని తేలిపోయింది. గణేష్కి పాప అంటే ప్రాణం. ఆ బిడ్డ కూడా గణేష్ పక్కనే పడుకుంటే తల్లిని కూడా దగ్గర రానివ్వదు. ఇక భవానీ కేవలం ఒక 10 నిమిషాల లోపలికి వెళ్ళడం అనేది ఒక నెగ్లిజెన్స్ తప్ప అందులో ఎలాంటి క్రిమినల్ ఇంటెంట్ లేదు. పైగా ఈ ఘటన జరిగిన టైం ఫ్రేమ్లో కేవలం 30 నిమిషాలు మాత్రమే. అంత తక్కువ టైంలో తల్లిదండ్రులు ఒక డ్రామాని ప్లాన్ చేయడం ఇంపాసిబుల్ అని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. సో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మనం కంప్లీట్గా రూల్ అవుట్ చేయొచ్చు. ఎజంప్షన్ 2, వైల్డ్ యానిమల్ అటాక్ ఆర్ పైథాన్. ఇది చాలామంది నమ్మిన థియరీ. అడవికి అనుకుని ఇల్లు ఉంది కాబట్టి నక్కలో, అడవి పందులో లేక చిరుతపులో పాపను ఎత్తుకెళ్ళిపోయి ఉంటాయని అనుకున్నారు. కానీ సైంటిఫిక్ ఆలోచిస్తే ఒకవేళ ఏదైనా క్రూరమృగం దాడి చేసి ఉంటే ఖచ్చితంగా అక్కడ రక్తం మరకలు ఉంటాయి, పిసుకులాడిన ఆనవాళ్లు ఉంటాయి. పాప వేసుకున్న బట్టలు ఎక్కడో చోట చినిగిపోయి ముళ్ళ పొదలో దొరుకుతాయి. అసలు అన్నిటికంటే ముఖ్యంగా 6 నెలల వయసున్న ఆ పెంపుడు కుక్క ఒకవేళ చిరుతపులు వస్తే దాన్ని ఎదిరించగలదా? ఆ రోజు ఆ కుక్క చనిపోయి ఉండేది, కానీ కుక్క బతికి బయటపడింది. పైగా పోలీలు చేసిన రక్తం మాంసం డమ్మీ ఎక్స్పెరిమెంట్స్ ఏ జంతువుకి రాలేదు. ఇక డీఎస్పీ తిలక్ గారు చెప్పిన మరో పాయింట్ కొండ చిలువ. ఆ తూర్పు కనుమల్లో భారీ సైజులో ఉండే కొండ చిలువలు ఉంటాయి. ఒకవేళ కొండ చిలువ పాపను పూర్తిగా మింగేసి ఉంటే రక్తం కానీ బట్టలు కానీ బయట పడవు. కానీ హనుమాన్ టీం ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే కొండ చిలువ ఒక మనిషిని మింగిన తర్వాత అది కదలలేక అక్కడే ఎక్కువ చోట విశ్రాంతి తీసుకుంటుంది. అది డ్రోన్ కెమెరాకి ఖచ్చితంగా దొరికిపోతుంది. కాబట్టి జంతువుల దాడి అనేది థియరీ కూడా దాదాపు ఫెయిల్ అయినట్టే. అండ్ అజంప్షన్ 3, రివెంజ్ ప్లాట్. ఇది ఒక సాలిడ్ యాంగిల్ అని మనం చెప్పాలి. కొన్ని నెలల క్రితం జనవరిలో గణేష్కి ఒక కారు విషయమే కొంతమంది పెద్ద గొడవ జరిగింది. అండ్ ఆ గొడవలో అవతలి వాళ్ళు నేను చంపేస్తాం, నువ్వు ఆ పామాయిల్ తోటలో ఎలా ఉంటావో చూస్తామని వార్నింగ్ ఇచ్చారంట. అండ్ ఆ తర్వాత కొన్ని రోజులకి మాస్కులు వేసుకున్న కొంతమంది వ్యక్తులు కూడా ఇంటి చుట్టూ రెక్కి కూడా చేశారు కూడా చెప్తున్నారు. ఒకవేళ ఆ పాత కక్షలకు మనసులో పెట్టుకొని
గణేష్ని మానసికంగా దెబ్బతీయడానికి ఆ గ్యాంగ్ వాళ్ళే పసిపెట్టి కిడ్నాప్ చేశారా? అండ్ ఆ రోజు గణేష్ బయటికి వెళ్ళడం గమనించి కరెక్ట్గా 10 నిమిషాల గ్యాప్లోనే లోపలికి వచ్చి పాపని కుక్కని ఎత్తుకెళ్ళిపోయి ఉంటారనేది ఒక బలమైన వాదన. కుక్కని వాళ్ళే దారుణంగా కొట్టి వదిలేసి ఉంటారు. పోలీసులు ఇప్పుడు ఆ గ్యాంగ్ డీటెయిల్స్ని బయటికి తీసి అండ్ వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసే పనిలోనే ఉన్నారు. అండ్ ఎజంప్షన్ 4 బ్లాక్ మ్యాజిక్ అండ్ హ్యూమన్ సాక్రిఫైస్, క్షుద్ర పూజలు అని చెప్పాలి. వినడానికి భయంకరం ఉన్న ఇది ఒక పాజిబుల్ యాంగిల్. పాప తప్పిపోయిన మరుసటి రోజు అమావాస్య, అది కూడా మామూలు అమావాస్య కాదు. జ్యోతిష శాస్త్ర ప్రకారం చాలా పవర్ఫుల్ అమావాస్య అని చుట్టుపక్కల ఒక టాక్ ఉంది. సాధారణంగా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఇలాంటి పసిపిల్లలను టార్గెట్ చేస్తారు కూడా. ఆ నిర్మానుష్యం పామాయిల్ తోటలకు పక్కనే అడవి ఇలాంటి పూజలకు పర్ఫెక్ట్ గా స్పాట్ అనమాట. ఎవరైనా సైకో గ్యాంగ్ అమావాస్య పూజల కోసం ముందుగానే ప్లాన్ చేసుకుని పాపని కిడ్నాప్ చేస్తుంటారా? కుక్క వాళ్ళకి అడ్డుగా వెళ్ళినప్పుడు దాన్ని కొట్టు ఉంటారు. ఈ యాంగిల్లో కూడా పోలీసులు ఆ ఏరియాలో ఉన్న మంత్రగాళ్ళు భూతవైద్యులు ఎవరెవరు ఉన్నారనేది డేటా తీసి వెతుకుతున్నారు కూడా. ఎజంప్షన్ నెంబర్ 5 నోమాడ్స్, సంచరజాతులు లేదా వారి వెంబడి వెళ్లేవాళ్ళు. ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. పాప తప్పిపోయిన రోజు మధ్యాహ్నం సుమారు 12:40 అంటే పాప మిస్ అయిన ఒక గంట తర్వాత అరగంట తర్వాత ఆ పెంపుడు కుక్క మాత్రమే ఊర్లో ఒక వినాయకుడి గుడి దగ్గర మెయిన్ రోడ్ మీద తిరుగుతూ సీసీటీవీలో రికార్డ్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? తాత బావ చెప్పినట్లు పాప కొండవైపు పాప కుక్క కలిసి మెయిన్ రోడ్ వైపు వచ్చారు. పాప అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అండ్ ఆ దారిలో జీడిపెక్కలు ఎరుకోవడానికి వచ్చే గ్యాంగ్స్ లేదా సంచార జాతులు ఊళ్ళు తిరుగుతూ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు లేదా టెంట్స్ వేసుకునేవాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా పాపను చూసుంటారు. పసిపెట్టే ఒక్కటే ఉంది కదా, పెంచుకుందామనో లేక ఎవరికైనా అమ్ముకుందామనో టెంప్ట్ అయ్యి వెంటనే కిడ్నాప్ చేసి ఉంటారు. కుక్క అడ్డు వచ్చినప్పుడు దాన్ని కొట్టి తరిమేసి ఉంటారు. సంచార జాతులు కాబట్టి వాళ్ళు ఒక చోట ఉండరు. ఈ పాటికి జిల్లాలు లేదా రాష్ట్రాల దాటి కూడా వెళ్ళిపోయి ఉంటారు. పోలీసులు ఎంత వెతికినా దొరకరు. ఇప్పుడు పాపకు సంబంధించిన న్యూస్ రాష్ట్రం మొత్తం వైరల్ అవ్వడం, ₹1,00,000 రివార్డ్ అనౌన్స్ చేయడం వల్ల ఆ ఎత్తుకెళ్లిన గ్యాంగ్ భయపడిపోయి పాపను తమ దగ్గరే దాచిపెట్టుకుని ఉంటారనుకుంటున్నారు. ఇప్పుడు బయటికి తెస్తే పోలీసులు కొట్టి లోపల వేస్తారని భయంతో వాళ్ళు సైలెంట్ అయి ఉంటారని కూడా పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు పోలీసుల ఫోకస్ మొత్తం హైవే మీద వెళ్లే సంచార జాతుల గ్యాంగ్స్ మీద, ఆ చుట్టుపక్కల టెంట్స్ వేసుకునే వాళ్ళ మీద పడింది. పక్క రాష్ట్రాలను ఒరిస్సా, తెలంగాణ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించారు. ఈ యాంగిల్ వర్కౌట్ అయితే పాప ఖచ్చితంగా క్షేమంగా తిరిగి వచ్చే ఛాన్స్ 100% ఉంది. అండ్ ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఒకవేళ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు బహుశా పాత కక్షల బ్యాచ్ అయినా లేదా సంచార జాతుల వాళ్ళైనా లేదా ఇంకెవరైనా సరే, ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే లేదా ఈ న్యూస్ మీ వరకు వస్తే దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ పసిబిడ్డకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు. తండ్రి ప్రేమను గురించి ఇంకేమీ తెలియదు. ఆ బిడ్డ మీ దగ్గర ఉన్నంతకాలం మీకు ప్రాణ సంకటమే. పోలీస్ వ్యవస్థ మొత్తం ఆ బిడ్డ కోసం ఎదుగుతుంది. మీరు ఎప్పటికైనా దొరికిపోక తప్పదు. దొరికితే మాత్రం మీ జీవితం జైలు పాలే. కానీ ఆ బిడ్డను మీరు క్షేమంగా తిరిగి ఇచ్చేస్తే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల మీరు ఈజీగా బయటపడచ్చు. ఆ పసిబిడ్డ మీరు ఎవరో పోలీసులు చెప్పలేదు, మిమ్మల్ని గుర్తుపట్టలేదు. కాబట్టి దయచేసి ఆ పాపని ఎవరికి అనుమానం రాని విధంగా రాత్రిపూట ఏదైనా ఒక గుడి దగ్గర లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గరలోనో లేదా జనాలు తిరిగి ఒక సేఫ్ ప్లేస్లో వదిలేసి వెళ్ళిపోండి. అంతేగాని భయపడిపోయి ఆ పసిప్రాణానికి ఏమైనా హాని తలపెడితే మాత్రం ప్రకృతి మిమ్మల్ని క్షమించదు. గత 10-15 రోజులుగా ఎందరో పోలీసులు తమ నిద్ర భోజనం పక్కన పెట్టి ఆ బిడ్డ కోసం గాలిస్తున్నారు. వాళ్ళ శ్రమ వృధా కాకూడదు. ఆ చనిపోయిన పెంపుడుకొక పోస్ట్మార్టం రిపోర్ట్లు అయినా ఈ కేసులో ఒక సాలిడ్ లీడ్ దొరకాలని, ఆ పసిబిడ్డ జాహ్నవి ఎక్కడున్నా ఎలా ఉన్నా క్షేమంగా నవ్వుతూ తిరిగి తన తల్లిదండ్రుల చెంతకి చేరుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇందులో మీ థియరీ ఏంటి? ఈ 5 అనుమానాల్లో ఏది నిజం అయ్యే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఈ అనాలిసిస్ మీకు వ్యాలిడ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ సాలిడ్ మిస్టరీతో కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ క్వశ్చనింగ్. జై హింద్. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.